ఈ మధ్యాహ్నం మీరు వాగ్దానాలు పొందాలి. శత్రువు మీద దేవుడు మీకు జయమును అనుగ్రహించును గాక. హల్లెలూయా. శత్రువు ఓడిపోవును గాక. శత్రువు నేలమట్టము చేయబడును గాక. కృప మీరు పొందుదురు గాక. జయము మీకు కలుగును గాక. హల్లెలూయా. నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసితే
లోకములోని గనులకు కలిగే పేరు వంటి పేరు ఎవరికంట? లోకంలో గనులు అంటే తెలుసుగా మీకు? డబ్బులు ఉన్నవాళ్ళు, వ్యాపారాలు ఉన్నవాళ్ళు, బంగారం ఉన్నవాళ్ళు, వాళ్ళని గనులు అంటారు. వాళ్ళ పేరు ఎంత మురుగుతుందో ఏమీ లేకుండానే నిన్ను అంతకన్నా ఎక్కువ పేరు నేను ఇవ్వగలిగిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చిందా? నేను ఇస్తా, దానికి సరిపడే ఘనత నీకు. కారణం ఏంటి? నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి. హల్లెలూయా. మనకి ప్లస్లేమో కావాలి, మైనస్లేమో వద్దు. ముందే మైనస్ వేసాడు. నీవు కట్టకూడదు అన్నారు అనుకో, మొహం ఎట్ట పెట్టాలమ్మా? మొహం పెట్టావు మాడి చేసి, ఇక వద్దులే, సర్లే వెళ్ళిరా, నేను రానులే అనాలా? నో అన్నాడు, ఆగాడు. ప్లస్ పాయింట్లు కూడా 100 చెప్తున్నాడు. చదవండి. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలం ఏర్పాటు చేస్తా. వారిని ఏం చేస్తాను? నాటుదును అన్నమ్మా. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. ఏం చేస్తాడంట? మీరందరూ దీవించబడాలంటే ఒక అనుభవాల్లో ఒక అనుభవం ఏంటంటే మీరు నాటబడిన. ఏం చేస్తాడంట? మీలో కొంతమందికి నాటబడిన అనుభవం లేదు. అమ్మా ఏ మందిరానికి వెళ్తారండి మీరు? మరి అంటున్నారంటే ఇక్కడ ఏ మందిరానికి వెళ్తా అటు ఇటు తిరుగుతాడని అర్థం. మీ పాస్టర్ గారి పేరేంటమ్మా? మరండి మేము ఏమైంది? మేము నాటబడితే నీవు ఎక్కడ నాటబడ్డావో నీకు తెలుస్తుంది. షారోను పొలములు పూచిన పుష్పమా, అగాధలోయలో దాగిన పద్మమా, అగాధలోయలో దాగిన పద్మమా, ప్రియ సంగమా, ఎక్కడ నాటబడ్డా? ప్రభు నిన్ను నాటాడా? ఎక్కడో మొక్కలాగా ఉన్నావా? ప్రభువు నిన్ను తెచ్చాడా? ప్రభువు నిన్ను నాటాలి. హల్లెలూయా. సహవాసంలో నీవు నాటబడాలి, సంఘంలో నీవు నాటబడాలి, పరిచర్యలో నీవు నాటబడాలి. ఎక్కడైనా కానీ చెప్పండి, స్థిరంగా ఒక సంఘంలో ఒక సహవాసంలో నాటబడి ఉండాలి. స్థిరత్వం అంటూ నీకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. స్థిరులైన వారిని దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. నేను నాటుతా. ఎవరు? ప్రభువే. నాట్లు ఎక్కడ నాటబడాలి? సంఘములో. సంఘంలో నాటబడ్డం అంటే మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, ప్రభువుని అంగీకరించి కృపను పొంది, బాప్తిస్మం పొంది, అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందు ప్రార్థనల యందును ఎడతెగక ఉండి నీవు నాటబడాలి. ప్రభువు నిన్ను నాటాలని కోరుతున్నాడు. ఓరగా అటు తిరగమాలి. ఇది రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయం. ఏమన్నానా? నేను వారిని నాటుదును. వారు మరి తిరుగు. ఆయన నాటం ఏంటి, ఇంకా తిరుగులాటం ఏంటి? హల్లెలూయా. ప్రభువు నాటితే ఎలా ఉంటారు చెప్పండి? మీ పిల్లలందరూ స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నారా? పిల్లలు ఎలా ఉండాలి? ఓనయ్యా వీడు అసలు స్థిరత్వం లేదయ్యా, అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, అసలు కుదురు లేదు. కుదురు లేకపోతే నీవు అభివృద్ధి చెందవు. కుదురు లేకపోతే నీవు ఫలించవు. మొక్క ఉందనుకో, నాటారు, చూశారు, వచ్చారు, పెళ్ళేసినాయి అని మళ్ళీ పీకారు, కొంచెం తెల్లగా పూసింది, ఇప్పుడే పూత వచ్చింది అని మళ్ళీ నాటారు. అవుత పని
అవదు. అక్కడ మిమ్మల్ని అడిగింది ఇంటి నాటితే ఏం జరుగుద్ది అన్న. వరి నాట్లయితే ఏం జరుగుతుంది? దుబ్బు అవుతుంది. బా పిలక పొడుస్తుంది అన్నమాట. నాటింది ఒక్క మొక్క, దుబ్బు అవుతుంది అంతే. హల్లెలూయా. ఎప్పుడో మొదలు ఎవరో ఒక మొక్క నాటారు, ఇప్పుడు ఏమైంది? పెద్ద దుబ్బై కూర్చుంది. చుట్టూ కలిసి వచ్చినా కానీ అవునంత దుబ్బు అయిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. ఎరువు వేసేవాడు ఆయనే, నీరు పెట్టేవాడు ఆయనే, ఫలింపజేసేవాడు ఆయనే, కృపనిచ్చేవాడు ఆయనే, వర్షం కురిపించేవాడు ఆయనే, దీవెన కుమ్మరించేవాడు ఆయనే. తెగులు పట్టకుండా, పురుగు పట్టకుండా నిన్ను కాపాడేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను వారిని నాటుదును, వారు మరి తిరుగులాడక తన స్థానమందు పాపరముందురు. నేను నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుచూ వచ్చినట్లును దుష్టులు వారిని. ఎవరన్నా మీ జోలికి వచ్చేది? మన పక్షముగా ఉన్నవాడు లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు. స్తోత్రం. దుష్టుడు నిన్ను శ్రమ పెట్టడానికి వీల్లేదు. ఎవరైనా హింసిస్తున్నారా? బాధపడుతున్నారా? ఆయన బలిష్టమైన రెక్కల క్రిందకు వచ్చాయి. ఇక అపవాదిగాడి వల్ల తొంగి చూడటమే తప్ప నేను ఇంకేం చేయలేడు. చూడటానికి కూడా భయం. ఆయన రెక్కల నీడలోనికి నీ వస్తే శ్రమ పెట్టకుందురు. నీ పగవారినందరి నేను ఏం చేస్తాడంట? ఆ మధ్య మనకి వరద వచ్చింది. వరద వచ్చినప్పుడు ఆ ఓలేరు దగ్గర ఒకసారి కట్టదగింది. ఇక్కడ కూడా కట్ట బలహీనం అయితే పెద్ద పెద్ద బాదులు, 18 అడుగుల బాదులు, ఈ సాసు బాదులు తెచ్చి వీళ్ళు అక్కడ కాస్తంత అటు వెళ్ళి దాంతో నిలబడుతున్నారు. అట్లా ఎక్కడ ఏట్లో నీరేం వచ్చేస్తుంది, ప్రవాహం తోసేస్తుంది. ఒక దాంతో పట్టుకెళ్ళి అట్లా నిలబెడుతున్నారు. జేసీబీ ప్రొక్లైన్ లాంటిది. దాని నెత్తి మీద తొండం పెట్టి ఇట్లా అంటాను దూరికినాయి. ఎట్లా అంటాను ఏమవుతుంది తెలుసా? అది జరున్న లోనకి దిగిపోతుంది. ఎందుకని? మనందరం కలిసి పట్టుకుని అంటే వెళ్తుంది. అది వెళ్తో దీంట్లో ఏముంది? శక్తి ఉంది. ఎరికో కోటలు అంట స్తోత్రాలు చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులు ఇటు చూడండి ఎట్లా అణచివేశాడంట. ఎరికో కోటలు పడిపోలేదంట తిమోతి గారు, భూమిలోకి దూరిపోయినాయంట, అణిగిపోయినాయంట. ఎరికో కోటలను అణిచివేశాడు. ఆయన బరువు పడితే ఇంకేమైనా ఉందా? శత్రువును అనగొట్టగలిగిన వాడు ఆయనే. ఆయన సముద్రమును గద్దింపగా అది మిక్కిలి నిమ్మళమాయనని వాక్యంలో రాయబడింది. అణచివేసిన వాక్యంలో రాయబడింది. ఏ తుఫాను నిన్ను కొడుతుందో, ఏ దుష్టుడు నిన్ను కొడుతున్నాడో, ఏ ప్రమాదం నీ మీదకి గాలి వలె తుఫాను వలె విర్రవీగుతుందో, ఈ మధ్యాహ్నం దేవుని యొక్క వాక్యమును నీవు విన్నందు చేత, ఆయన మాటకు నీవు లోబడినందు చేత, ఆయన చిత్తమును నీవు నెరవేర్చడానికి ఇష్టపడినందు చేత ప్రభువు వాటన్నిటిని అణిచివేస్తాడు. హల్లెలూయా. శత్రువుని ఏం చేస్తాడు చెప్పండి? అణచివేస్తాడు. అదియుగాక. ఎంత బాగున్నాయో ఈ పదాలు. ఇంకా అయిపోవాలా? అదియుగాక, ఇంకా ఇస్తా. ఇప్పుడు ఈ జేబు నుంచి డబ్బులు తీశారండి, తీసి ఇచ్చామయ్యారు. ముసలం వచ్చింది, లెక్కబెట్టి అన్నీ ఇచ్చేసాం. ఆగు అన్నామనుకో, మళ్ళీ ఇందులో పెట్టామనుకో, ఇంకా ఉందా కథ అనుకోదా? చెప్పండి. అదియు కాకంటే ఇంకా ఉన్నాయి, అయిపోలా. ప్రభు దగ్గర ఆశీర్వాదాలు అయిపోయేవి కాదండి, ఇంకా బోల్డెన్ ఉన్నాయి. స్తోత్రం. అదియుగాక. యెహోవా నీకు సంతతిని కలుగు చేయునని నేను నీకు తెలియజేసి తిని. నీకు సంతతిని ఇస్తానని నేను చెప్పానని దావీదుతో చెప్తున్నాడు. సంతతినిచ్చుట కూడా ఎవరి వశమే?
దేవుని వశమే. దేవునికి స్తోత్రం. నీ దినములు. ఇప్పుడు సపోజ్ అయ్యా ఇదిగో 15,000 రూపాయలు నీకు అప్పించాను నేను అప్పు తీసుకున్నాను, 10,000 కట్టేసా, ఇంకో 2,000 కట్టా, ఎంత అయింది? 12 అయిపోయింది. ఇంకొక 1000 కట్టి అట్టట కష్టపడి 13 అయిపోయింది. ఇంకొక 500 కట్టి అట్టట కష్టపడి 13.5. వడ్డీ వదిలయ్యా ఉన్నదన్నట్టుగా ఇవ్వమందనుకో. సరే ఇంకొక 1000 రూపాయలు కట్టా, 14.5. కష్టపడి ఇంకొక 500 కూడా కట్టేశా. ఏమంటది? తీరిపోయింది. అవునా? నీ జీవిత దినములు తీరి అనంటారు. ప్రభువు మనకు జీవిత దినములను రాసి పెట్టాడు అన్నాక అదొక రుజువు. మీ అందరికి ఏమున్నాయి చెప్పండి? దేవుడు నీకు జీవిత దినములను ఇచ్చాడు, జీవిత దినములను సమకూర్చాడు. ద డేస్ ఆర్ గివెన్ అంటూ యు. నీ సంవత్సరములు దేవుని యొక్క పుస్తకములో రాయబడ్డాయి, లిఖించబడ్డాయి. దానికన్నా ముందే నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకన్నా ప్రార్థన చేసుకో. ప్రభువా, నీవు ఇచ్చిన సంవత్సరానికన్నా ఒక్క సంవత్సరం కూడా నేను ముందు వెళ్ళనయ్యా, వెళ్ళకూడదయ్యా, నాకు మేలు చేయకూడదు. చూసారా? ఇప్పుడు ప్రభువు మీకు 75 ఏళ్ళు ఇచ్చాడు అనుకోండి. సైతాన్ గాడు తెచ్చి ఎండ్రింగ్ బాటిల్ ఇక్కడ ఇచ్చాడు అనుకో, 35 వచ్చినాయి. తాగు, నీ మీద నాకు తడుతుంది, నేను తాగు, అసలు ఊరుకునేవాడు తాగు అంటున్నాడు అనుకో సైతాన్ గాడు. నువ్వు మూత తీసావు. చెప్పు, మా అమ్మ చెప్పేది ఇదివరకు ఆ ఊళ్ళో అంటే ఒకడు ఊరికే బెదరీట కానీ చెప్పట్లా మీరు చెప్పండి విద్యాలకు రాసుకున్నాడు. అది కూతురు గుడికిలు కదా, అది లోపలికి వెళ్ళాడు. ఉంటాడా? గుడ్డెట్టాడు. ఎందుకు వచ్చిన బాధలు చెప్పండి. అమూల్యమైన జీవితం. మనుషులు ఇవ్వగలరా? డాక్టర్స్ ఇవ్వగలరా? ఇవ్వలేరుగా. వాడు చేసుకున్నాడు. ఏంటి డబ్బాలకు వద్దు. నో. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు జీవితకాలంలో ఎన్నడూ ఉరి పెట్టుకోకూడదు, విషయం దాకూడదు, ఏ బండి కింద కావాలని పడకూడదు. నీవు నీ సొత్తు కాదు, నీవు వెలబెట్టి కొనబడ్డావు. నీవు దేవుని సొత్తు. నిన్ను నీవు మర్డర్ చేసుకోవడానికి, నరహత్య చేసుకోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి నీకు అధికారము లేదు. అది పాపం క్రింద పరిగణింపబడుతుంది, అది నరహత్య క్రింద పరిగణింపబడుతుంది. రక్షింపబడిన విశ్వాసికే కానీ సేవకుడికే కానీ చచ్చిపోవాలనే కోరిక కూడా రాకూడదు. ఏం బాగుందండి, మంచి మాట చెప్పాడు. నీ జీవిత దినములు తీరి. అక్కడ అండర్లైన్ చేసుకుని ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక రాసుకోండి. ప్రభువా, నేను కూడా నా జీవిత దినములు, నీవిచ్చిన జీవిత దినములు తీరే వరకు బ్రతకాలయ్యా. ఎందుకు బతికే సచ్చి అట్లా అనకూడదు. నువ్వు దేవుని నామాన్ని అవమానించినట్టు. నేను చావను సజీవుడనై యెహోవా కార్యములను వివరించెదను. డెత్స్ రకరకాలుగా ఉన్నాయి, మరణాలు. కొన్ని డెత్స్ వాళ్ళకు వాళ్ళు కొని తెచ్చి పెట్టుకుంటున్నారు. మందు తాగి, విషం తాగి, ఉరేసుకుని వాళ్ళ ప్రాణాలు వాళ్ళు పోగొట్టుకున్నారు. దానికి మనం బాధ్యులమా? కాదు, వాళ్ళకు వాళ్ళే బాధ్యులు. కొన్ని మరణాలు ఏంటంటే దేవుడు వారిని కావాలని పిలుచుకుని తీసుకుని వెళ్తున్నాడు. పిల్లలే కావచ్చు, యవన బిడ్డలే కావచ్చు, యోగ్యమైన బిడ్డలను ముందుగా తీసుకెళ్తున్నాడు. హానోకు దేవునితో నడిచను, దేవుడు అతనిని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయినను. పాస్టర్ హల్లెలూయా, ఆమేన్. సరే, దేవుడు అతను తీసుకొని పోయాడు. దేవుడు అతనిని తీసుకొని పోయిన కనుక దేవరాజు లేకపోయాను. దేవుడు అతనిని తీసుకొని పోయిన కనుక మన బిడ్డ వెళ్ళిపోయాను. అది ఓకే, దాట్ ఈస్ ఓకే. ప్రభువు తీసుకెళ్తానంటే నీదేముందక? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అట్లా కాకుండా నీవుగా ప్రాణం పోగొట్టుకోవడానికి మాత్రం వీలు లేదు.
ఈ సందర్భాల్లో మీరు ఎవరిని నిందించడానికి లేదని గుర్తుంచుకోండి. కొంతమంది అంటే ఒడ్డుని చేరి గడ్డ తెగేస్తారు. అనవసరంగా ఆళ్ళ మీద పోకండి. ఎవరెవరిని మింగరు. మా బిడ్డ కొరకు 17 ఏళ్ళు ప్రార్థన చేశాం. అంతా అయిపోయి మేము నానా తిప్పలు పడి ఏడుస్తుంటే ప్రభువా ఎందుకు జరిగింది ఆయన బాధపడుతుంటే ఇంకో వ్యక్తి బయలుదేరి మంత్రప్రయోగం జరిగిందంట. ఏం చేయాలి? చాలాసార్లు ప్రభువు దాచిపెడితే అది మనకు కనబడకపోతే మనం అందులో ఉంది ఇందులో ఉంది ఇందులో ఉందని కన్ఫ్యూజ్ అయ్యి అబద్ధాలు చెప్తే అది ప్రమాదానికి దారితీస్తుంది. నాకు తెలియదు అనడం లేదు. ఆమేన్. హల్లెలూయా. జీవిత దినములు తీరి అన్న చోట మీరు ఇంటికాడ ఏం రాసుకోవాలంటే మీ నోట్స్లో, ప్రభువా నీవు నాకు ఇచ్చిన జీవిత దినములు తీరేటంత వరకు ఆయువు ఆరోగ్యము సుఖజీవముతో కూడిన ఎప్పుడు ప్రార్థన చేసి ఇది ప్రార్థన చేసుకోండి. ఒక ఆయన అన్నాడు, ఏంటో అయ్యా పెట్టేస్తాడు చెయ్యి వెళ్ళమంటాడు, ఏం చేశాడు ఎవడో తెలుసు అన్నాడండి. ఆయన పిలిపించుకొచ్చుకున్నాడు, ఆయనతో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకున్నాడు, ఆయన వల్ల లబ్ధి పొందాడు, పెద్ద సహవాసాన్ని కట్టాడు, పెద్ద పెద్ద మందిరాలు కట్టాడు. ఆయన బొమ్మ లేకుండా మీటింగ్ పెట్టేవాడు కాదు. అంత పెద్ద ఆయన పట్టుకుని నాతో చెప్తే ఈ మాట చెప్పాడు. ఏంటిలే వచ్చాడు జనం ప్రాణనేతలను ఇటు చేసేవాడు తీసేవాడు, ఏమన్నాడు ఎవడో తెలుసు అన్నాడు. నేను అనుకున్నాను, ఓహో పెద్ద ఆయన నీ మనసులో ఇంత దుష్టత్వం ఉంది అవసరం. పైకి మాత్రం ఆయన వాల్ పోస్టర్ వేసి మీటింగ్ పిలిచావు, జనాలందరిలో గౌరవించినట్టుగా మాట్లాడావు, లోపల నీకు గౌరవం లేదు. నేను కూడా చాలామంది మీద చేతి ప్రార్థన చేస్తాను. నేనైతే ఎక్కువ 3 విషయాలు, ప్రభువా నీ కృపను క్షేమమును నెమ్మదిని దయచేయండి, క్షమించండి, దీవించండి, భద్రపరచండి. దిస్ 3 words that I pronounce in my heart. దీర్ఘాయువును సుఖజీవముతో కూడిన వత్సరములు దయచేయండి ప్రభు. అద్భుతమైన ప్రార్థన ఏమండి. ఒకటి దీర్ఘాయువు, బతికినంతకాలం క్షేమం, ఇంకేం కావాలి? క్షేమం. క్షేమాన్ని బట్టి రోజు ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును అక్కడేమన్నాడు? నాటతానన్నాడు. ఇక్కడేమన్నాడు? స్థిరపరచుదని అన్నాడు. నీ సంతతిని స్థిరపరచుదను. స్థిరపరచగలిగిన వాడు దేవుడే. ఆ తర్వాత అన్నాడు ఏమని? అతడు నాకు ఒక మందిరమును కట్టించును. మరీ కట్టొద్దని చెప్పలేదు, నువ్వు కాదు కానీ నీ కొడుకు కడతాడు అన్నాడు. కాబట్టి మనం పని చేసేటప్పుడు ప్రభువా ఇది జరిగితే నన్ను ఎక్కడ ప్రభు పనిలో నుండి తప్పిస్తాడో అనే భయం కూడా మనలో ఉండాలి. చూడండి, నీ కుమారుడు నాకు ఒక మందిరము కట్టించును. మందిరం కట్టేదానికి అతని సింహాసనాన్ని నిత్యస్థాపన చేసేదానికి ఏదో లింకు ఉంది. అందరి కోరిక ఇదేగా. ఏ ముఖ్యమంత్రి గారు వచ్చినా ప్రధానమంత్రి గారు వచ్చినా నేను ఇంకొక 50 ఏళ్ళు ఉంటా, నేను ఇంకొక 15 ఏళ్ళు ఉంటా, నేను ఇంకొక 20 ఏళ్ళు, ఇక భవిష్యత్తు అంతా మాదే. నువ్వు అనుకున్నట్టు కాదు బెదర్. అక్కడ దించేవాడు ఎక్కించేవాడు ఒక ఆయన ఉన్నాడు. రాజులను గద్దెనెక్కించువాడును వారిని దించువాడును ఆయనే. హల్లెలూయా. రాయబడింది అది దానికి లింక్ ఉందని చెప్పి ఈ మాట చెప్పి ముగించి ప్రార్థన చేస్తాను. ఇది చూడండి, అతడు నాకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు కాబట్టి నేను అతని యొక్క సింహాసనమును దేవుని రాజ్యాన్ని కడితే ప్రభువు నిన్ను నిత్యస్థాపన చేస్తాడు. ప్రభువు నిన్ను స్థిరపరచాలంటే నీవు దేవుని సన్నిధిని కట్టాలి, పరిచర్యను కట్టాలి. సువార్తలో ఎవరు పాలు పొందుతారో, మందిరాన్ని ఎవరు కడతారో, ఆయన నివాసానికి
స్థలాన్ని ఎవరు నిర్మిస్తారో ప్రభు అద్భుతం చేస్తాడు. కట్టినందు చేత కలిగే ఆశీర్వాదం. దేవుని కొరకు కట్టినందున కలిగే ఆశీర్వాదం. నీ కుమారుని దీవిస్తాను, అతనిని ఏం చేస్తానంటున్నాడు? నిత్య స్థాపన అంటండి, మామూలు స్థాపన కాదు, పర్మనెంట్లీ. ఇప్పుడున్న నెతన్యాహు, బెంజమిన్, ఇజ్రాయెల్ వాళ్ళు కూడా అందులో నుంచి వచ్చిన వాళ్ళు అంట. ప్రభు అప్పుడు చెప్పాడు, ఇప్పుడు వరకు వాళ్ళకి ఇస్తేనే నిత్య స్థాపన చేస్తాడు. ఇక ఆయన నాటగా అన్న చెప్పండి ఎవరన్నా, పెకలింపగలిగిన వాడు. ప్రభు నన్ను కూడా నాటండి, నా బిడ్డలను నాటండి, నా కుటుంబాన్ని నాటండి, నేను కూడా కట్టే పనిలో ఉంటానయ్యా. కొంతమంది మనలో మరి పడగొట్టే పనిలో ఉన్నారు. కుటుంబములను పడగొట్టడం, సంఘాలను పడగొట్టడం, పరిచర్యలను పడగొట్టడం, జీవితాలను పడగొట్టడం, ఇతరుల జీవితాలను డిస్కరేజ్ చేయడం, ఇతరులకు బాధ కలిగించడం, వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి పెట్టి, కయ్యాలు పెట్టి, యుద్ధాలు జరిగించి, యుద్ధాలంటే గోగు మాకు యుద్ధం కాదులే, కుటుంబానికి మధ్యలో పెడితే చిచ్చు పెట్టినట్టే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. అట్లా పెట్టను ప్రభువా, నీ పనిలో ఉంటానయ్యా అని చూడు, ప్రభు దీవిస్తాడు. పనులు పోయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎంతైనా మా జీవితాల్లో నమ్మదగిన దేవుడిగా ఉన్నారు, అందుకే మీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి, ఆశీర్వదించి, పరిశుద్ధపరిచి, ఆయుత్తపరిచి, నీ రాక కొరకు సిద్ధపరిచి పంపండి. ఈ వారమంతా మీ రెక్కల కింద భద్రపరచండి. మేము ఎవరికి ఆయాస్కరంగా ఉండకుండా అందరికీ దీవెనకరంగా ఉండడానికి కృప చూపండి, ఆరోగ్యంగా ఉండడానికి కృప చూపండి. ఎవరైనా బిడ్డలు బలహీనంగా ఉంటే యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. సకల ఆశీర్వచనములకు మించిన ఘనమైన నామం, మీ నామమును ఉచ్చరిస్తున్నాం. యేసు నామములో బిడ్డలకు శక్తి కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, దీర్ఘాయువు కలుగునుగాక. నేను చేసి దీవించి నడిపించి వాడుకొని మైను పొందమని మేమంతా మీకు ఆరోపిస్తూ ఎత్తబడిన వాక్య వర్తమానాలు బిడ్డల జీవితాల్లో మీరు దీవెనకరంగా ఉంచండి. పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అకాల మరణాలు లేకుండా చేయండి. ఇదిగో ప్రభా, ఇదిగో నాయన, ఒక దర్శనం కనబడింది, కుక్క కరిచినట్లుగా అవమానం ఎక్కడ కలగకుండా యేసు క్రీస్తు నామములో మాకును మా బిడ్డలందరికీ బహుక్షేమము కలుగు చేయండి. కీడును యేసు నామములో బంధిస్తున్నాం. మేమంతా మీకు ఆరోపించు. యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సన్నిధానం, సమృద్ధి, సమాధానం ప్రియులారా కూడిన మనకును భూలోకములో సకల పరిశుద్ధులకు సదా తోడైన నడిపించునుగాక. తెచ్చిన కానుకను దేవుడు నూరంతలుగా చేసి వారికి దయచేయునుగాక. బహు మరింతలుగా ఆశీర్వదించి పరిచర్యలో వాడుకొనుగాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ వి లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.